వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణకి సంబంధించి జమిలీ ఎన్నికల బిల్లుకి కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వేసింది. సమగ్ర బిల్లు పార్లమెంటు ముందుకి చర్చకి రాబోతోంది. దేశంలో వేరువేరుగా ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోంది అంటూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మనం చాలా రోజుల నుంచి చెప్తూనే వస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ జమిలీ ఎన్నికలు దీనికి సంబంధించినటువంటి కథాకామాంశ ఏమైనా కొత్తదా అంటే కాదు. అయితే చరిత్ర గురించి ఒక నిమిషం పక్కన పెడితే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీ భారతదేశం ఒకే ఎన్నిక ఉండాలి, ప్రతి చోట ఇలాగ ప్రతిసారి గవర్నమెంట్ పడిపోతే ఎన్నిక, ఎవరన్నా చనిపోతే ఎన్నిక, ఇంకా అనేక అనుమానాలు ఇంకా ఉన్నాయి ఇందులో. కానీ బిల్లుకి మాత్రం కొన్ని సూచనలతోటి వీటికి సంబంధించి ఆమోదముద్ర కేబినెట్ అయితే వేసింది. రేపో మాపో రాజ్యసభలోను లోక్సభలో కూడా దీనికి సంబంధించి చర్చ జరగాలి. అయితే 2019 సంవత్సరంలో కనుక పార్లమెంట్లో చర్చ పెట్టి ఉంటే ఏకపక్షంగా బిల్లు పాస్ అయిపోయి ఉండేది. మరి ఈసారి అలా జరుగుతుందా అనే దాని మీద కాస్త అనుమానాలు ఉన్నాయి. రాజ్యసభలో కూడా దాదాపుగా అదే ఉన్నటువంటి పరిస్థితి. మరి రాజ్యసభ లోక్సభలో దీనికి సంబంధించినటువంటి చర్చ సజావుగా సాగుతుందా, లేదంటే ఇక డైరెక్ట్గా ఆర్డినెన్స్ లాంటిది ఏమైనా ఇచ్చి రాష్ట్రపతితోటి బిల్లుని ఆమోదింపజేసుకుంటారా అన్నటువంటిది అతి ప్రధానంగా ఉన్నటువంటి ఒక అనుమానం. ఇవి కాకుండా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణ అంత ఈజీ కాదు. కేంద్రం ఆమోదముద్ర వేసినంత మాత్రాన అంత ఈజీగా అయిపోదు. చర్చ జరగాలి, మొత్తం సభ్యులందరూ కూడా దీనికి ఓటు వెయ్యాలి. సహేతుకంగా వాళ్ళందరినీ కూడా మొత్తం అన్ని విషయాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చెప్పి ఆమోదించేలాగా కేంద్రం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అంశాలు ఇవి చిన్న చితక అంశాలు కాదు. లోక్సభ రాజ్యసభ కాల పరిమితికి సంబంధించి ఆర్టికల్ 83 సవరణ చేయాలి. రాష్ట్రాల అసెంబ్లీలకి 5 ఏళ్ల పాటు గడువుని నిర్దేశించేటువంటి ఆర్టికల్ 172/1 సవరించాలి. తర్వాత ఎమర్జెన్సీ లాంటి పరిస్థితుల్లో సభ కాల పరిమితిని ఏడాది మించకుండా పార్లమెంటు చట్టం వీలు కల్పించే ఆర్టికల్ 83/2 దీన్ని సవరణ చేయాలి. అంటే 1 సంవత్సరం మాత్రమే పనిచేస్తుంది అంటారు. ఎమర్జెన్సీ ఎంతకాలమైనా పెట్టుకోవడానికి లేదు అనేదానికి. తర్వాత లోక్సభని రద్దు చేసి రాష్ట్రపతికి అధికారాలు ఇచ్చే ఆర్టికల్ 85/2B దీన్ని సవరించాలి. రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కు ఉండేటువంటిది. ఆర్టికల్ 174/2B దీనికి సవరణ చేయాలి. ఇక అత్యంత కీలకమైనటువంటిది రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు గాను వీలు కల్పించే ఆర్టికల్ 356 దీనికి కూడా సవరణ చేయాలి. ఇక ఆఖరిది ఎన్నికల కమిషన్కి సంబంధించి ఆర్టికల్ 324కి సవరణ చేయాలి. ఏ సవరణలు చేస్తారు? ఒక దేశం ఒకే ఎన్నిక అసలు సాధ్యపడుతుందా? అసాధ్యాలు ఏంటి? దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పట్లో కుదురుతుందా? లేదు 2027 అంటున్నారు వీళ్ళు. 27, 29, 34 ఎప్పుడు మరి జరుగుతుంది? ఇదే ఈరోజు ప్రైమ్ డిబేట్. మనతోటి అందుబాటులో